తిరుమలకొండ పైన భజనలు కల్పించి మీ గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం చేయండి. ఓం నమో వెంకటేశాయ గోవింద నామస్మరణ ఇంటింటికి తీసుకొని వెళ్ళండి. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరేది ఏంటంటే అన్ని అనుబంధ క్షేత్రాల్లో మీరు హరినామ సంకీర్తన ప్రారంభించండి. నిజంగా మీకు హిందూ ధర్మం కాపాడుకోవాలని ఉంటే చెప్తున్నాం. అవసరానికి వీళ్ళు టీటీడీ దేవస్థానం హరినామ సంకీర్తన అడ్డుకోవడం అంటే ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? టీటీడీ ప్రక్షాళన చెయ్యడం అంటే అడుగడుగున గోవింద నామస్మరణ చెయ్యాలి. ఈ హరినామ సంకీర్తన భక్త కళాకారులుగా మీరు కనుక ఒక నెలలోపు స్పష్టమైన ప్రకటన ఇకపోతే తిరుమల తిరుపతి పరిపాలన భవన్ ఎదురుగా 1,00,000 మంది వచ్చి మేము కూర్చుంటాం. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది మేము. గ్రామాల్లో తిరుమలకొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు నిత్య పూజ జరుగుతున్న అన్నమయ్య విగ్రహము హనుమంతుని విగ్రహం కూల్చేశారు. దాని మీద అన్నమయ్య గృహ సాధన సమితి జై భారత్ 11,50,000 సంతకాలు చేసి 3 నెలలు రథయాత్ర చేశాం. దేవాదాయ శాఖ ఇచ్చాం. తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు అత్యంత వైభవంగా నిర్మాణం చేయాలి. ఓం నమో వెంకటేశాయ. వినా వెంకటేశం సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశం. బంగ్లాదేశ్ దేశంలో ఆ దేశం ఒక మతోన్మాద దేశంగా మారిపోయింది. హిందువుల పైన జరుగుతున్న దాడులు, మైనార్టీల పైన దాడులు వెంటనే నిలిపివేయాలని ఐక్యరాజ్య సమితిని మనం ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా నిలిపివేసి మైనార్టీ దాడులు ఆగిపోవాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఒక్క నిమిషం మౌనం పాటిస్తాం. బంగ్లాదేశ్లో హిందువులపై మైనార్టీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా 1 నిమిషం మౌనం పాటిస్తాం. అందరం కళ్ళు మూసుకున్నాం. 1 నిమిషం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. టీటీడీ పరిపాలన భవనం 10 కిలోమీటర్లు నడుస్తూ గోవింద నామస్మరణ చేస్తూ ఇక్కడికి వచ్చారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి. ఈ భక్తుల ఆవేదన ఏంటి, ఈ భక్తుల ఆకాంక్ష ఏంటి అనేటువంటిది అందరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా వీళ్ళందరి కోరిక ఏంటంటే తిరుమలకొండ పైన భజన చెయ్యాలి, అంతే కదా. భజన చేయాలని ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో నేను ఎక్కడికి వెళ్ళినా మాకు భజన కావాలి, మాకు భజన కావాలని అడుగుతున్నారు. ఇక్కడ ఇస్తే ఏ స్పందన లేదు. కనుక ఇక్కడ అందరూ కూడా తిరుపతి కొండ పైన అందరికీ భజనలు రావాలని కోరడానికి వీళ్ళు ఇచ్చారు. కాబట్టి అందరికీ రావాలంటే 1 కేజీ బియ్యం ఉన్నాయి. 100 మంది తింటారా? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో 30,000 బృందాలు భజన చేయాలనుకుంటున్నాయి. 30,000 బృందాలు కొండ మీద భజన చేస్తే మంచిదా కదా? పులులు ఆగిపోతాయా లేదా? ఎవరైనా కానీ నామస్మరణ ఇట్టే పుష్ప లాంటి డ్యాన్సులు వేస్తారా? ఏమైనా తప్పులు జరుగుతాయా? అన్ని మత ప్రచారం జరుగుతుందా? లడ్డు కల్తీ జరుగుతుందా? భగవంతుడి శక్తి ఉంటుందా ఉండదా? కనుక రోజు 100 బృందాల చొప్పున, ఇప్పుడు రోజుకు 12 బృందాలు జరుగుతున్నాయి. రోజుకు 100 బృందాల చొప్పున భజనలు ఇస్తే 30,000 బృందాల సంవత్సరానికి భజనలు జరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇక్కడ భజనలకు అవకాశం ఇచ్చే భజన కోలాటం లేని గ్రామం ఉండదు. గ్రామాలు భక్తితో నిండిపోతాయి. కనుక వీళ్ళందరూ కోరేది ఏంటంటే అందరికీ భజనలు కావాలంటే తిరుపతి కొండపైన ఒక్క చోట కాదు భజన జరగాల్సింది. కపిల తీర్థంలో జరగాలి, అలివేలి మంగమ్మ దేవస్థానంలో జరగాలి, అప్పాయికుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భజనలు జరగాలి. ఇక్కడ కోదండరామస్వామి దేవస్థానం, కార్వేటి నగరం వేణుగోపాల స్వామి దేవస్థానం, శ్రీనివాస మంగాపురం దేవస్థానం, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానం 9. అక్కడ కాకుండా మిగిలిన ఇంకో 9 చోట్ల భజనలు స్టార్ట్ చేస్తే రోజుకు 120 బృందాలకు భజనలకు అవకాశం వస్తుంది.
గ్రామాన భజనలు చేసి గ్రామంలో హిందూ ధర్మాన్ని వీళ్ళు నిలబెడతారు. హిందూ ధర్మం కాపాడబడుతుంది. ఈరోజు అందరూ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షించాలంటే ప్రతి గ్రామంలో నిజమైన హిందూ ధర్మ పరిరక్షకులైనటువంటి దేవాలయాలను పట్టుకొని భజన, కోలాటం, చెక్క భజన, దేవాలయం కేంద్రంగా సాంస్కృతికోత్సవాలను చేస్తున్నటువంటి వాళ్ళను ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో 50 లక్షల మంది భజన భక్తి సాధకులు గ్రామంలో నిస్వార్థంగా నిజమైన భక్తి ప్రతీకలుగా వాళ్ళ గ్రామాల్లో పనిచేస్తున్నారా లేదా? వాళ్ళందరినీ ప్రోత్సహించి తిరుమలకొండ పైన భజనలు కల్పించి మీ గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం చేయండి. ఓం నమో వెంకటేశాయ, గోవింద నామస్మరణ ఇంటింటికి తీసుకొని వెళ్ళండి అని తెలియచేస్తే మీరందరూ ముందుకు వెళ్తారా, వెళ్ళరా? కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరేదేంటంటే అన్ని అనుబంధ క్షేత్రాల్లో మీరు హరినామ సంకీర్తన ప్రారంభించండి. నిజంగా మీకు హిందూ ధర్మం కాపాడుకోవాలని ఉంటే చెప్తున్నాం. ఈవో గారికి, చైర్మన్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. సామాన్య భక్తులకు 2-3 గంటల దర్శనము, తిరుపతి వాళ్ళకు నెలలో ఒకసారి ఇచ్చారన్నారు. మీకు శుభాకాంక్షలు, మంచి స్వాగతం చెప్తున్నాం. కానీ పాలక మండలిలో ఈ విషయం మేము అంతకుముందు కలిసి ఈవో గారికి ఇచ్చావా లేదా? మరి పాలక మండలిలో పెట్టాలా వద్దా? అంటే భజన అంటే చిన్న చూపు ఉందా లేదా వీళ్ళకు? ఇన్ని వేల మంది వచ్చినా కానీ. కనుక ఈ విషయం మీద ఖచ్చితంగా హరినామ సంకీర్తన అతి త్వర, ఆలస్యం అమృతం విషం అంటారు. దేశంలో పరిస్థితులు విషమించిపోతున్నాయి. ఆస్తి కోసం తండ్రి కొడుకు కొట్టుకుంటున్నారు. పుణ్యభూమి భారతదేశంలో స్త్రీ పైన అత్యాచారాలు జరుగుతున్నాయి. పుణ్యక్షేత్రంలోని అన్ని మత ప్రచారాలు మరియు రకరకాల ఆకృత్యాలు, అశ్లీలాలు, మందులు రకరకాలు జరుగుతున్నాయి. డబ్బుల కోసం సుఖాలు. కలియుగం ఇది. కలియుగ అవతారం వెంకటేశ్వర స్వామి ఎందుకు ఎత్తాడంటే ఈ అధర్మం పెరిగిపోతుంది. సులభంగా భగవంతుడి నామస్మరణ చేయండి. మీలో ఉన్నటువంటి దుష్టగుణాలు చేసి మిమ్మల్ని కాపాడుతున్న అవతరానికి వీళ్ళు టీటీడీ దేవస్థానం హరినామ సంకీర్తన అడ్డుకోవడం అంటే ఇంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? కాబట్టి టీటీడీ ప్రక్షాళన చేయడం అంటే అడుగడుగున గోవింద నామస్మరణ చేయాలి. కనుక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు గనక ఒక నెలలో 9 అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన చేయకపోతే ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఇంతకు 100 వచ్చి ఇక్కడ అమర నిరాహార దీక్ష, ఉపవాస హరినామ సంకీర్తన చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలియజేస్తున్నాం. చేస్తాం. మా గురువు తాళ్ళప కన్నమాచార్యులు ఆ రోజు పెనుకొండలో నరసింగరాయలని ఒక రాజు నువ్వు వెంకటేశ్వర స్వామి నామస్మరణ కాదు, నా నామస్మరణ చేయంటే నేను రాజుల నామస్మరణ చేసేవాడిని కాదు, భగవంతుడి నామస్మరణ చేస్తానంటే జైల్లో వస్తే వెంకటేశ్వర స్వామి వచ్చి బేడీలు తొలగిస్తే రాజు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాడు. అన్నమయ్య రాజులకు లొంగిపోలేదు, భగవంతుడి నామస్మరణ ముఖ్యమని తెలియచేసినటువంటి వ్యక్తి. కనుక ఈ హరినామ సంకీర్తన భక్త కళాకారులుగా మీరు కనుక ఒక నెలలోపు స్పష్టమైన ప్రకటన ఇకపోతే తిరుమల తిరుపతి పరిపాలన భవన్ ఎదురుగా 1,00,000 మంది వచ్చి మేము కూర్చుంటాం. హిందూ ధర్మాన్ని పరిరక్షించేది మేము గ్రామాల్లో. మా గురించి మీరు పట్టించుకోరా? చెప్పండి. 5,000 కోట్లు వచ్చినాయి. మేము కోరేది ఒకటే, రోజుకు 100 బృందాలకు సంవత్సరానికి 100 కోట్లే ఖర్చు అవుతుంది. 100 కోట్లు కేటాయించాలా వద్దా? హరినామ సంకీర్తనకు గురువులకు 4 రాష్ట్రాల్లో గురువులకు ఇవ్వాలి. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 4 రాష్ట్రాల్లో గురువులకు ఇవ్వాలి. ఒక్కొక్కరికి 10,000, 20 కోట్లు కేటాయించండి చాలు. కనుక ఇది తీవ్రంగా ఇది చేస్తేనే మనం హిందూ ధర్మాన్ని కాపాడుకుంటాం. లేకపోతే మనుషులు జంతువుల్లాగా వికృతమైన ఆలోచనలు. మీకు తెలుసు కదా మీ కొడుకులు మీ మనవాళ్ళు ఎట్లుండారో. కాలం మార్పు వచ్చిందా లేదా? మరి మార్పు కావాలంటే చిన్నపిల్లల నుంచి కోలాటం నేర్పాలా, ధర్మం నేర్పాలా, భక్తి నేర్పాలా, భగవంతుడి గురించి తెలియచేయాలా. కనుక ఇది ఒక ప్రమాదకరమైన గంటిగా మోగుతుంది. భక్తి తత్వాన్ని దూరం చేస్తున్నారు దేవస్థాయి శాఖలు. కనుక ఈ ప్రాణం ఉన్నా సరే పోయినా సరే మేము ఎవరి నిరాహార దీక్ష కూర్చుంటాం.
పాలక మండలి మా పట్ల తీవ్రమైన నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ కళలు చేసే వాళ్ళంతా అత్యధిక మంది పేదలు, అత్యధిక మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కింది కులాల వాళ్ళు. రెండవది, భజనలో కులం లేదు. అన్ని కులాల వాళ్ళు కూర్చొని సమానంగా దేవుడి దగ్గర అందరూ సమానమని గొప్ప సాంప్రదాయం భజన సాంప్రదాయం. కులం పోవాలంటే పోదు. ప్రతి గ్రామంలో భజన చేసే కుల సమానతలు ఉండవు. ఇంత గొప్ప సాంప్రదాయాన్ని పేదలను, సామాన్య భక్తులైనటువంటి వీళ్ళను కనీస వసతులు కనీసం కూడా పట్టించుకోకపోతే మతం మారక సచ్చారా? మొన్న అన్నవరం వెళ్ళాం, ఈయన సాక్షి. కూర్చొని దేవుడి దగ్గర 50 మంది భజన చేస్తున్నాం. నైవేద్యం పెట్టాలని వచ్చాడు, మహిళలు ఆదిపరాశక్తులు. బయటకు దూరంగా జరగండి అన్నాడు. ఒకటే అడిగాం, ఎవడయ్యా దూరంగా జరిగేది? భక్తులే దేవుడికి ఇష్టమైన వాళ్ళు జరగరు. నువ్వు నైవేద్యం పెడితే పెట్టు, లేకపోతే పెట్టాక మేము పెట్టుకుంటాం అన్నాడు. ఏం స్వామి? అప్పుడు వెంటనే తగ్గి క్షమాపణ కోరి వచ్చి నైవేద్యం పెట్టిపోయాడు. భక్తులను దూరం పెట్టేస్తున్నారు మొత్తం. తిరుమలకొండలో వెంకటేశ్వర స్వామికి ప్రధాన విఐపి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి కాదు, నిజమైనటువంటి సర్వస్వం దేవుడే అని భక్తితో భగవంతుడికి అర్పించి గ్రామాల్లో 365 రోజులు భజనలు చేసే మీరే నిజమైన విఐపిలు. మనము మన హక్కుల కోసం మనకు జరుగుతున్న సామాన్య భక్తులు భజన సాంప్రదాయానికి జరుగుతున్న అన్యాయము అంతా ఇంత కాదు. నిర్భయంగా నిలబడదాం. మన అన్నమయ్యని జైల్లో వేశారు, భక్త రామదాసును 12 సంవత్సరాలు జైల్లో వేసాడు కదా. మనమని లేస్తే జైళ్ళకైనా పదం. కనుక ఈ విధంగా హరినామ సంకీర్తన విషయంలో ఇంత సీరియస్గా ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే, మామూలుగా చెప్తే వీళ్ళకి అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదు. గతంలో ఈవో ధర్మారెడ్డికి మాకు పెద్ద యుద్ధమే జరిగింది. ఇక్కడికి వచ్చి ధర్మారెడ్డి కాదు, ఈయన అధర్మారెడ్డి అసురుడని మేము ప్రకటించాం స్పష్టంగా, ధైర్యంగా. ఆయన కేసు పెట్టాలని చెప్పి ఆ వెంకటేశ్వర దైవం వల్ల కేసులు కూడా పెట్టలేక ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం జరిగింది. కనుక తిరుమలకొండ పైన అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన ప్రారంభించి తీరాలా. తీరకపోతే లక్షలాది మంది వస్తాం. యావత్ భారతదేశం నుంచి భజన బృందాలు కోట్ల మంది కదిలి ఇక్కడికి వస్తాం అని ఇక్కడే మేము తెలియజేస్తున్నాం. ఒకటి. రెండో విషయం, వెంకటేశ్వర స్వామి అంటే గుర్తొచ్చేది అన్నమయ్య. తిరుమలకొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు, అన్నమయ్య విగ్రహము, అదేవిధంగా నిత్య పూజ జరుగుతున్న అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహం కూల్చేశారు. ఈ విషయం తెలుసా మీ అందరికీ? దాని మీద అన్నమయ్య గురు సాధన సమితి, జై భారత్ ఇక్కడ ఉన్నారు, మల్లికా వల్లభ, లోకనాథ్ ఇద్దరు కూడా 11,50,000 సంతకాలు చేసి 3 నెలలు రథయాత్ర చేశాం. దేవాదాయ శాఖ ఇచ్చాం. ఈవో ధర్మారెడ్డికి ఈ రోజు ఆ రోజు ఇంకా ఇవ్వలేదు. కొత్త పాలెం అడిగి తెలియజేశాం. కనుక తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు అత్యంత వైభవంగా నిర్మాణం చేయాలి. అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహం కూడా పునర్నిర్మాణం చేయాలని మనం అందరం కూడా కోరి తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. 2. ఇక్కడ ఇంకో 3వ విషయం, ఎవరైతే నిరంతరం కష్టపడుతున్నారో గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలి అని ఈ 3 విషయాలే మనం ప్రధానంగా కోరుతున్నాం. వేరేదేం కోరలేదు. దీనికి పెద్ద బడ్జెట్ కాదు, పెద్ద డబ్బు అవసరం లేదు. అంతేనా కదా? భజన వాళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను. దేవాలయాల దగ్గర మనం శ్రీకాళహస్తిలో భజనలు చేశాం. కాణిపాకము, ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవస్థానము, కదిరి లక్ష్మీనరసింహ మహానంద అన్నవరం వచ్చాం. సాధారణ భజనలు చేయడానికి మనం ఎంత ఘర్షణ పడాల్సింది వచ్చింది. భజనలకే రానివ్వలేదు. ధర్నాలు చేసి ఇది చేసి ఇంత పోరాటం చేయాల్సినటువంటి వ్యవస్థ పరిస్థితి అనేటువంటిది మనకు వచ్చింది. కనుక మనమందరం కూడా తిరుమలకొండ పైన తాళ్లపాక అన్నమాచార్య ఇల్లు, అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహము పునర్నిర్మించాలి. తిరుపతి అనుబంధ క్షేత్రాలన్నిటిలో హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి. గురువులకు గౌరవ వేతనం ఇవ్వాలి. 1 నెల లోపు ప్రకటన చేయకపోతే మొత్తం దిగు తిరుపతిలో లక్షల మంది ఎక్కడే కానీ ఖాళీ లేకుండా ఉపవాస హరినామ సంకీర్తన అవి సాధించినంత వరకు వేరు తిరిగేది లేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రతిజ్ఞ చేసి ప్రమాణం చేసి చెప్తున్నాం. చేయలేమండి పైకి. మేము వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియచేస్తున్నాము.
మా డిమాండ్స్ ఇవి, మా విన్నపాలు ఇవి. ఒకటి, తిరుమల కొండ పైన తాళ్లపాక అన్నమాచార్యుల ఇల్లు, అన్నమయ్య విగ్రహము, హనుమంతుని విగ్రహము ప్రతిష్ఠించజేయాలి. తిరుమల కొండ పైన అనుబంధ పుణ్యక్షేత్రాలైన కపిల తీర్థము, అలువేలి మంగమ్మ, శ్రీనివాస మంగాపురం, ఒంటిమిట్ట కోదండరామ స్వామి దేవస్థానం, అప్పాయిగుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీనివాస మంగాపురం, కార్వేటి నగరం వేణుగోపాల స్వామి గుడి, ఈ విధంగా అనుబంధ పుణ్యక్షేత్రాల్లో అన్ని చోట్ల హరినామ సంకీర్తన ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గురువులకు గౌరవవేతనం ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మా ప్రాణం ఉన్నా సరే పోయినా సరే అది సాధించే వరకు ఉపవాసం ఉంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఇక్కడే ఉంటూ మేము తిరుమల తిరుపతి దేవస్థానానికి తెలియజేస్తున్నాం. ప్రమాణం చేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రమాణం సాక్షిగా కొండపై కూల్చివేసిన తాళ్లపాక అన్నమాచార్యుల గృహాన్ని, తిరుమలకొండపై కూల్చివేసిన తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాన్ని, తొలగించిన అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను, తొలగించిన అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను, తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన, తిరుపతి అనుబంధ పుణ్యక్షేత్రాల్లో హరినామ సంకీర్తన, తిరుపతి అనుబంధ క్షేత్రాల్లో హరినామ సంకీర్తన, గురువులకు గౌరవ వేతనం, గురువులకు గౌరవ వేతనం. కనుక ఈ 3 అంశాల మీద మొత్తం వీళ్ళు వచ్చిన ఉద్దేశం చాలా ప్రాణప్రదంగా భావించారు. 1 నెలలోపు తిరుమల తిరుపతి దేవస్థానం వీటి మీద స్పష్టత ఇవ్వకపోతే ఫిబ్రవరి 22వ తారీఖు 1,00,000 మందితో ఉపవాస హరినామ సంకీర్తన భక్తితో, మామూలుగా అయితే అమర్నాథ దీక్ష అంటారు, 22వ తారీఖు ఉదయం 8 గంటలకు ఇక్కడ ప్రారంభమవుతుంది. అవన్నీ జీవో వచ్చినంత వరకు ముందొస్తే పర్వాలేదు, ఇవ్వకపోతే అవి సాధించినంత వరకు లేచేది లేదని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి తెలియచేస్తున్నాం. కనుక అందరం కూడా అక్కడ చేస్తే అన్ని సమస్యలు పరిష్కారమై ఈ ప్రమాణం వీళ్ళందరూ ఇష్టపూర్వకంగానే చేశారు. ఇది దేశవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. కనుక వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం ఇవి నెరవేర్చవలసిందిగా కోరుచున్నాము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య ఇంటిని, భజన కళాకారుల సమస్యలు, కొత్త బృందాల నమోదు కార్యక్రమం, టీటీడీ అనుబంధ ఆలయాల్లో కళాకారుల ప్రదర్శనకు అవకాశాలు, ఇబ్బంది ఏమి లేదా, అక్కడక్కడ తీస్తాం పాయింట్.
పాటు కర్ణాటక, తమిళనాడులో అనేక ఆలయాలు ఉన్నాయి. అన్ని ఆలయాల్లో భజనలు ప్రారంభించాలని మనం విన్నవించాం. ఇంతవరకు ఆ ఊసే లేదు. అనునిత్యం తిండి తిప్పలు మాని పస్తులుండి కాయ కష్టం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సాయంత్రం అయితే అర్ధరాత్రి నుంచి అర్ధరాత్రి దాకా గ్రామాల్లో స్వామివారి కీర్తనని, వైభవాన్ని చాటి చెప్పేటువంటి ఈ కళాకారులకు ఇచ్చినటువంటి కోరికలు తీర్చడం తప్ప వేరే ఇంకా ఏమి రాజ్యకార్యాలు ఈ దేవస్థాన పాలక మండలికి ఉంటుంది అని చెప్పేసి జానపద వృత్తి కళాకారుల సంఘం రాష్ట్ర కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మనం ఏం అడుగుతున్నాము అనేది మీకు అందరికీ తెలవాలా. ఈరోజు సభా సమక్షంలోనే ఈ మెమోరాండం మీకు అందరికీ చదివి వినిపించిన తర్వాత ఈఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన ఏం చెప్తాడు అనేది తర్వాత వచ్చి మీకు అందరికీ చెప్పేంత వరకు కూడా మీరు ఇక్కడే ఉండాలా. ఇది చదువుతాను, శ్రద్ధగా వినండి. అన్నమాచార్య గృహాన్ని పునర్నిర్మించి అన్నమయ్య హనుమంతుని విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేయాలని కోరుతూ మనవి చేస్తూ, శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడైన అన్నమయ్య గృహాన్ని తిరుమలలో 2013వ సంవత్సరంలో కూల్చివేశారు. 2007వ సంవత్సరంలో అన్నమయ్య హనుమంతుడి విగ్రహాలను తొలగించారు. ఈ విగ్రహాలని ఏర్పాటు చేయాలని, అన్నమయ్య గృహాన్ని నిర్మించాలని కోరుతూ అన్నమయ్య గృహ సాధన సమితి మరియు జై భారత్ సంస్థల ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రథయాత్ర చేపట్టి 11,50,000 మంది భక్తుల సంతకాలు సేకరించి గతంలో ఉన్న ఈఓ చైర్మన్లకు సమర్పించడం జరిగింది. టీటీడీ యాజమాన్యం నుండి ఎటువంటి స్పందన లేదు. టీటీడీ తీరు గమనిస్తే అన్నమయ్య చరిత్రను మరుగుపరిచేలా వ్యవహరిస్తున్నదని అనుమానం వ్యక్తమవుతున్నది. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సిన బాధ్యత టీటీడీదే. తమ దృష్టికి తీసుకొస్తున్న ఈ సమస్యలను సానుకూలంగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని అన్నమయ్య కళాక్షేత్రం తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తుల విన్నపాలు: 1. తిరుమలలో తాళబాక అన్నమాచార్య గృహ పునర్నిర్మించాలి. 2. అన్నమయ్య హనుమంతు విగ్రహాలను తిరుమలలో ప్రతిష్ఠించాలి. 3. హరినామ సంకీర్తనల కోసం నమోదు చేసుకున్న 7,000 బృందాలకు అవకాశం కల్పించాలి. కొత్త బృందాల నమోదు కార్యక్రమం ప్రారంభించాలి. 4వ పాయింట్, భజన, కోలాటం, చెక్క భజన గురువులకు నెలకు 10,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలి. 5. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, గోవిందరాజ స్వామి ఆలయం, కపిల్ తీర్థం, కోదండ రామాలయం, శ్రీనివాస మంగాపురం, నారాయణవరం, కార్వేట్ నగరం, అప్పలాయిగుంట, కోదండ రామాలయం, ఒంటిమిట్ట ఆలయాలలో హరినామ సంకీర్తనలు ప్రారంభించాలి. చెక్క భజన, కోలాటం, కూచిపూడి ఇలాంటి ఎగిరేటువంటి కళారూపాలన్నింటికీ కూడా వేదికలను ఏర్పాటు చేయాలి. ఈ తదితర డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని టీటీడీ ఈఓ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తదుపరి వాళ్ళు ఏం చెప్తారు అనేది ఆ విషయాలన్నీ కూడా మేము తిరిగి వచ్చి మీకు చెప్పడం జరుగుతుంది. విజయశంకర స్వామి గారి పిలుపుని అందుకొని అనేక ప్రయాసాలు కోర్చి ఇక్కడికి విచ్చేసినటువంటి జానపద కళా బృందాలకు, గురువులకు అందరు కూడా పేరు పేరున జయభారత నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మనము గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్న ఈ పాలక మండలి నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరించడం అనే దాన్ని మనం తీవ్రంగా పరిగణిస్తూ, మనం ఏమంత గొంతెమ్మ కోరికలు కోరలేదు. అక్కడ అఖండ హరినామ సంకీర్తనం, అలాగే అనుబంధ ఆలయాలు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా హరినామ సంకీర్తనాలకి, భజన బృందాలకు అవకాశాలు ఇవ్వాలి. అలాగే అన్నమయ్య ఆయన భగవంతుడికి, భక్తుడికి ఒక అనుసంధానకర్తగా సామాన్య జనాన్ని భక్తి మార్గంలోకి నడిపించే విధంగా ఆయన సామాన్య భాషలో రాసినటువంటి కీర్తనలు అవి అజరామం. అవి ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ ఇంట ఇప్పటికి ప్రతినిత్యం మోగుతున్నటువంటి కీర్తనలు అన్నమయ్య కీర్తనలు. మరి అలాంటి అన్నమయ్య ఇంటిని, ఆయన విగ్రహాన్ని మీకు అది పునర్నిర్మించాల్సినటువంటి విషయంగా కనబడకపోవడం అనేది అత్యంత శోచనీయం, దారుణం, దుర్మార్గంగా కూడా మనం భావిస్తూ, ఒకటే విజయశంకర స్వామి గారు అల్టిమేట్ జారీ చేశారు.
మేము అనేక సార్లు మీకు వినతులు ఇవ్వడం, లక్షల మంది పనులు మానుకొని ఎక్కడెక్కడో విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుంచి, మరి ఆంధ్ర రాష్ట్రం, ఇప్పుడు బెంగళూరు నుంచి కూడా రావడం జరిగింది, తమిళనాడు నుంచి రావడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ముక్తకంఠంతో నినదిస్తూ ఉన్నారు. మేము గతంలో 11,50,000 మంది దగ్గర లిటరల్గా సంతకాలు తీసుకున్నాం. కూల్చేసిన అన్నమయ్య ఇంటిని తిరిగి నిర్మించాలని. ఎంత కష్టమైనటువంటి పని చూడండి. 11,50,000 మంది దగ్గర సంతకాలు అంటే మనం 10 మంది అడిగితే 2-3 పెడతారు సంతకాలు. అంటే కోట్ల మంది ప్రజల దగ్గరికి ఈ డిమాండ్ తీసుకెళ్ళాము. ప్రజలందరూ మద్దతు కూడా దీనికి ఉందనేటువంటి విషయం కూడా మీరు పెడచెవిన పెట్టారు. ఆ సంతకాలందరినీ బయట సెట్ చేసి నెల రోజుల పాటు విజయశంకర స్వామి గారి ఆధ్వర్యంలో మేము కొన్ని వేల కిలోమీటర్లు అన్ని పుణ్యక్షేత్రాల దగ్గరికి ఈ డిమాండ్, ఈ సంతకాలను తీసుకుని వెళ్ళి ప్రత్యేకంగా అర్చనలు చేపించాము. ఆ రకంగా మేము తీసుకొని వచ్చి గతంలో ఉన్నటువంటి ఈవో గారికి ఇదే దగ్గర ఆ వాటన్నిటిలో కూడా ర్యాలీగా తీసుకొని వచ్చి పెద్ద వెహికల్లో పెట్టి ఆ సంతకాలు తీసుకొని వచ్చి కూడా సమర్పించామని. అంటే ప్రజల కోరిక ఏదైతే ఉందో కూడా మేము పెడచెవిన పెడతాము అనేటువంటిది మీరు నిస్సిగ్గుగా ప్రదర్శిస్తూ ఉన్నారంటే ఇది ఎక్కువ కాలం ఉపేక్షించడానికి లేదు అవకాశం. కాబట్టి మన విజయశంకర స్వామి గారు పిలుపు ఇచ్చారు. ఫిబ్రవరి 22వ తేదీన తిరుపతిలో ఎటు చూసినా జానపద కళాకారులతో నిండిపోతుంది. మీరు అనుకున్నట్టు జరగదు. మేము అనుకున్నట్టు అన్నమయ్య ఇంటిని తిరిగి మీరు నిర్మించాలి, జానపద కళాకారులకు పెన్షన్లు ఇవ్వాలి, మీరు అక్కడ అఖండ హరినామ సంకీర్తన ఏర్పాటుకు అవకాశాలు ఇవ్వాలనేటువంటి విషయాన్ని మనం ఫిబ్రవరి 22 దాకా మనం ఇదే ఆలోచనతో ఉండాలి. మనం పటిష్టంగా జన సమీకరణ చేసి ఈ కార్యక్రమాన్ని మన విజయశంకర స్వామి గారి ఆధ్వర్యంలో దిగ్విజయం చేయాలని చెప్పి, దీనికి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ HPEగా ఉన్నటువంటి మా జయభారత్ అనుబంధ సంస్థ తరఫున మేము కూడా దీనికి మద్దతు ఇచ్చి మేము కూడా భాగస్వామ్యం అవుతామని తెలియజెప్తూ ముగిస్తా ఉన్నా. జై అన్నమయ్య. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఎంత ఉద్యమం చేసి మనోళ్ళు వచ్చి తిరుపతి పాలక మండలిలో ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా చెత్తబుట్టల్లో పారేస్తున్నారు. మనం ఇట్లు పోగానే అంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని కూడా తెలియజేస్తున్నాను. ఏమి మా డిమాండ్స్ ఉన్నాయి, అవి డిమాండ్స్ కాదు, మా హక్కు. అది భజన బృందాల వారి హక్కు. అది ఈరోజు తిరుమల తిరుపతిలో ఈరోజు ప్రతి గీతము అన్నమయ్య పాడినటువంటి కీర్తనలే ఆడ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి నిత్యము వినిపిస్తున్నటువంటి కీర్తనలు. సుప్రభాతంతో నుంచి స్వామివారికి సుప్రభాతంతో నుంచి పౌలింపసేవ వరకు అన్నమయ్య పాట లేనటువంటి ఆ క్షేత్రంలో పాట లేదని లేదు. ఈరోజు కూడా ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా ఈరోజు అన్నమయ్య కీర్తనలతోనే మనము వింటున్నాము, చేస్తున్నాము. ఈరోజు వెంకటేశ్వర స్వామికి ప్రీతిమైనటువంటి భక్తుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఒక అన్నమయ్య స్వామి మాత్రమే. ఎందుకంటే అన్నమయ్య లేకపోతే సగం కీర్తనలు, వెంకటేశ్వర స్వామి కీర్తనలు మనందరికి తెలిసేటివా అని నేను అడుగుతున్నా. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. లక్షలాది మందితో అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వచ్చి భజన బృందాలు, కోలన్నులు, చెక్క భజనలు వాళ్ళందరూ వచ్చి లక్షలాది మందితో ఇక్కడ ఆమర నిరాహార దీక్ష చేయాలని ఆ నిర్ణయం జరగక ముందే మీరు పాలక మండలిలో మా బిల్లు పాస్ చేసి మా ప్రధాన డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్ని కొనసాగించేలాగా చేసుకోండి. లేదంటే మీరు ఇబ్బంది పడతారు, దయచేసి ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తూ, ఇప్పుడే మన విజయశంకర స్వామి వారు అలాగే జై భారత్ బృందం వారు అందరూ కూడా మన పాలక మండలి ఈఓ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అక్కడ ఏం జరిగిందో కూడా ఇప్పుడు మనకు విషయం తెలియజేస్తారు. కాబట్టి నేను అంటున్నాను, ఒక ఇల్లు మాత్రమే కాదు, అన్నమయ్య ఇల్లు మాత్రమే కాదు, అన్ని రాష్ట్రాలలో అన్నమయ్య విగ్రహ ప్రతిష్టలు జరగాలి. ఇప్పుడు చూస్తున్నాం అన్నమయ్య విగ్రహ ప్రతిష్టలు ప్రతి జిల్లాలోన ప్రతి గ్రామంలో కూడా అన్నమయ్య శిలా పథకాలు ఏర్పాటు చేయాలని కూడా మనం ఈ డిమాండ్లో భాగంగా చేసుకోవాలని కూడా కోరుచున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే మనం భక్తుల విన్నపాలు మెమొరాండం జైవ వీరబ్రహ్మ గారికి ఇచ్చాము, వారికి ఇదే విషయాలు చెప్పాము. మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నామో బయట ఒకటి లోపల ఒకటి లేదు. బయట ఏం మాట్లాడినామో లోపల కూడా అదే చెప్పాం. అయ్యా సంక్రాంతి వరకు మేము ఆగుతాము,
సంక్రాంతి లోపు ఇవన్నీ నెరవేరుస్తామని మీరు జీవో ఇవ్వకపోతే మేము ఉపవాస హరినామ సంకీర్తన చేస్తామన్నారు. కనుక వారు త్వరలో పిలుస్తాం స్వామి, మీ అందరితో ఏ విధంగా చేయాలి మాట్లాడతామన్నారు. వెళ్ళి మాట్లాడతాము. అన్నప్రసాదం మనం అందరం కూడా కళా ప్రదర్శన చేసుకోవచ్చు. మనం ముందుకు వెళ్దాం. కాబట్టి ఇది విషయం. ఓం నమో వెంకటేశాయ. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళగా కొలుస్తుంటి స్వామి. వేడి వేడి అన్నంతో వెన్న పూసనే వేస్తా, వేడి వేడి అన్నంలో వెన్న పూసనే వేస్తా. ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా, ఆవకాయ వడ్డించి పక్క నుండి తినిపిస్తా. ఒక్కసారి రావాలని స్వామి, ఎన్నాళ్ళగా పిలుస్తుంటి స్వామి. అదే లేదు కృష్ణ నాకెట్టిదో కృష్ణయం, ఏ గొప్ప విజయమ్మును ఇంకా అక్కరలేదు, ఏ గొప్ప విజయమ్ము ఇంకా అక్కరలేదు. బ్రతుకు రాజులా భోగ భాగ్యం అక్కరలేదు, బ్రతుకు రాజులా భోగ భాగ్యం అక్కరలేదు. సాగగా జీవితం సౌఖ్యమక్కరలేదు, సాగగా జీవితం సౌఖ్యమక్కరలేదు. రాజ్యము వల్లనే ప్రయోజనం లేదు, రాజ్యము వల్లనే ప్రయోజనం లేదు అని పలికే అర్జునుడు ఆ శ్రీకృష్ణునితో, అని పలికే అర్జునుడు ఆ ఇష్టపడు నందు శ్రీకృష్ణ గీతము పాడ, ఇష్టపడు నందు శ్రీకృష్ణ గీతము కురిపించును శ్రీహరి కోటి వరాల జల్లు, కురిపించును శ్రీహరి కోటి వరాల జల్లు. ఇది అర్జునుడు కోరినటువంటిది.